మనుషులకి పుత్రోత్సాహం పుట్టినప్పుడు కంటే తను ప్రయోజకుడు అయినప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎక్కువగా సంతోషం ఉంటుంది. కానీ ఆ పుట్టిన పిల్లగాడే ప్రాణాపాయ స్థితిలో ప్రాణం కోసం పోరాడుతుంటే కన్న తల్లిదండ్రుల మనస్సు విలవిలలాడిపోతుంది. మరి అలాంటి ఒక ఘటన మన స్టూడియో దృష్టికి వచ్చింది. మార్నింగ్ న్యూస్ లో భాగంగా కొందరు బాధితులు తల్లిదండ్రి మన దగ్గరకు వచ్చారు. అసలు ఆ బాబు పేరేంది, ఆ బాబుకు వచ్చిన వ్యాధి ఏంది, కావలసిన సహాయం ఏంది అనేది మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బాబు పేరు వచ్చేసి మాన్విత్ చారి, సంపత్ కుమార్, విజిత, వీళ్ళిద్దరు తల్లిదండ్రులు. ఆ బాబు 4 నెలల బాబు. నేను చూస్తుంటేనే మనసు కరిగిపోతుంది. అసలు ఆ బాబుకు వచ్చిన వ్యాధి ఏందో వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న మీరు రండి, దగ్గర రండి, ఇటు దగ్గర రండి, ఒకసారి కెమెరా చూడండి. రైట్ అన్న, చెప్పండి. మీరు సంపత్ కుమార్ కదా? రైట్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీరు ఏం చేస్తారు? బాబుకు ఇప్పుడు 4 నెలలు కదా, సో 4 నెలల ఏమేమి ఆపరేషన్ అయినాయి, బాబు కావాల్సిన నీడ్ ఏంటి, అసలు ఏం పరిస్థితి ఏంది ఒకసారి చెప్పండి. నల్గొండ డిస్ట్రిక్ట్ శాలిగౌరాలు, నల్గొండ డిస్ట్రిక్ట్ శాలిగౌరాలు మాది. బాబుకి వచ్చేసి ఫస్ట్ ఎర్నీ ఆపరేషన్ చేయించిన. అది అయిపోయిన తర్వాత మళ్ళీ గాడి బ్లాడర్ ఆపరేషన్ చేయించిన. అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లివర్ చేంజ్ చేయాలనేసి అంటారు డాక్టర్స్. లివర్ ఖరాబ్ అయింది అనేసి అంటారు డాక్టర్. లివర్ చేంజ్ చేయాలి కంపల్సరీ బాబుకి అనేసి అన్నారు. అసలు పుట్టినప్పటి నుంచే ఈ ప్రాబ్లమ్, లేకపోతే 15 డేస్ నుంచి ఈ ప్రాబ్లం ఎర్నీ ఆపరేషన్ చేయించిన. 15 డేస్. సో ఇప్పటి వరకు ఒక ఆపరేషన్ అయింది, రెండు కంప్లీట్ అయిపోయింది. 2 కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ లివర్ అనేది ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. సో దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంది? దానికి కనీసం ఒక 40 lakhs దాకా అయితే అనేసి అన్నారు. ఒక 40 లక్షల దాకా అయితే. రైట్. సో బాబు చూస్తున్నారు కదా, ఒక 4 నెలల పసికూన. నిజానికి ఎంతో అందంగా ఉన్నాడు ఈ బాబు కూడా. నిజం చూడండి, ఏ పాపం పుణ్యం తెలియని ఈ లోకంలో ఒక జన్మను పొంది జీవితంతో పోరాడుతున్నాడు. నిజంగా మనం ప్రాణం పోయాలంటే, ఒక మనిషికి ప్రాణం పోయాలంటే తల్లిదండ్రుల వల్ల కావట్లేదు. అండ్ అలాగే దాతలు ఎవరైతే సమాజంలో ఉన్నారో ప్రతి ఒక్కరు మనసు గల వాళ్ళు. ఎందుకంటే పిల్లలు లేని వారికి ఎంతో పెయిన్ ఉంటుంది. వీళ్ళకి 5 సంవత్సరాల తర్వాత ఒక బాబు రూపేణ వీళ్ళకు ఒక దేవుడు వరం ఇస్తే, పూజారి వరం ఇస్తే దేవుడు కరుణించనన్నట్టుగా ఆ బాబు జీవితంతో పోరాడుతున్నాడు. ఇప్పుడు ఆ లివర్ అనేది చేంజ్ చేయాలి, దానికి ఒక 40 లక్షలు కూడా ఖర్చు అవుతుంది అంటున్నారు. కానీ దాతలు ఎవరైతే ఉన్నారో, ఇగో ఈ సంపత్ కుమారు, ఈ విజిత, వీళ్ళిద్దరు భార్యాభర్తలు, వీళ్ళకు ఒక్కగానొక్క కొడుకు. నిజంగా ఈ బాబుకిని రక్షించుకోవాలంటే ఆ లివర్ ఆపరేషన్ కోసం ఖచ్చితంగా దాతలు సాయం చేయాలి. ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఛానల్ తరఫు నుంచి కూడా ప్రభుత్వానికి ఈ వీడియోను చేరేలా సెక్రటేరియట్కు పంపిస్తాము. అండ్ అలాగే దాతలు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ దాతలు సహాయం చేస్తే ఏ నెంబర్కి చేయాలో ఒకసారి మీ పేరు, ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి. నా పేరు సంపత్ కుమార్. ఆ మొబైల్ నెంబర్ వచ్చేసి 9010974849. మళ్ళొకసారి నెమ్మదిగా చెప్పు. నా పేరు వచ్చి సంపత్ కుమార్. మొబైల్ నెంబర్ వచ్చేసి 9010974849. రైట్, సంపత్ కుమార్ మొబైల్ నెంబరు మళ్ళీ చెప్పు. 9010974849. సో దాతలు ఎవరైతే ఉన్నారో ఫోన్ పే, గూగుల్ పే దీనికి ఉంది. ఖచ్చితంగా మీరు సహాయం చేయండి. ఈ బాబును తిరిగి మళ్ళీ ఆయన మన దాంట్లో కలవడానికి ఖచ్చితంగా బాబును చూస్తే బతుకుతాడనే నమ్మకం అయితే నాకుంది. ప్రభుత్వం కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఆరోగ్య శాఖ మంత్రికి కూడా దీని వీడియోను పంపించే ప్రయత్నం చేస్తాము. అమ్మ, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? దయచేసి నా కొడుకుని కాపాడాలని కోరుకుంటున్నా. అంటే పుట్టినప్పటి నుంచి ఏంటి ప్రాబ్లం అనిపిస్తుంది? ఏడవకు. మాట్లాడు. సో కన్న తల్లి వేదన మాట్లాడలేకుండా ఉంది. దయచేసి దాతలు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఈ ఫోన్ నెంబర్కి మేము స్క్రోలింగ్ లో కూడా వేస్తాము. ఆ నెంబర్కి బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆ బాబుకు సహాయం చేస్తే ఖచ్చితంగా మీ రుణం తీర్చుకునేడానికి తాను చదివి ప్రయోజకుడైపోయి పేదలకు సహాయం చేసేవాడిగా అవుతాడేమో, ఏమో చెప్పలేం కదా. భగవంతుడు ఎందుకు వీళ్ళకి ఆ సంతానం కలిగించాడో, ఎందుకు ఈ కష్టాల పాలు చేస్తున్నాడో, ప్రతి ఒక్కదానికి ఒక రీజన్ ఉంటుంది. దయచేసి తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరూ దీన్ని తప్పుగా అనుకోకుండా మీ బాబుగా పరిగణించి దాతలు సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా చేస్తారులేమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తున్నారు కదా, ఇది ఒక 4 నెలల పసికూన పడే నరక యాతన. ఆ లివర్
చేంజ్ చేసుకోవడం కోసం ఒక 40 లక్షలు అవసరం పడుతుంది. ఖచ్చితంగా కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఇది ఇవాల్టి విషయం. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్.